ఈరోజు వరకు ఈ క్షణం వరకు ఉన్న అప్పు రేపో మాపు చేయబోయే అప్పు ఉన్న అప్పు 2,66,175 కోట్లు. చేయబోయే అప్పు ఒకటి అమరావతి పేరు మీద 7,387 కోట్లు, ఒకటి మద్యం బాండ్లని జారీ చేసి 5,490 కోట్లు ఒకటి. మొత్తం చూస్తే 2,79,000 కోట్లు సార్. అంటే ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా ఎన్ని అడ్డదారులు ఉంటే అన్ని అడ్డదారులను ఆఖరికి మద్యం బాండ్ల మీద కూడా అప్పు తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఏం చెప్తారు సార్? ముందుగా మీకు తర్వాత సోదరుడికి ప్రేక్షకులకి, ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏవేవి హామీలు ఇచ్చాడు. ఒకటి, క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు. క్వాలిటీ అంటే క్వాలిటీ మద్యం అనే దానికి డెఫినేషన్ ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ ఆఫ్ లిక్కర్? ఆ లిక్కర్ని దేంతో దాన్ని ఎలా కొలుస్తారో నాకైతే తెలీదు. జ్వరం అయితే మనం ఫారెన్ హీట్ సెంటిగ్రేడ్ అంటాం, డిస్టెన్స్ అయితే మీటర్లు కిలోమీటర్లు అంటాం. సో దాన్ని మధ్యాహ్నం రోజు మనం టెస్ట్ చేసుకోవాలా? అది ఎలా షుగర్ మెజర్ చేసుకున్నట్టుగా దీన్ని ఎలా చేయాలో అది వాళ్ళే చెప్పాలి. సో క్వాలిటీ మద్యం అన్న వ్యక్తి ఈరోజు స్పూరియస్ లిక్కర్ ఫ్యాక్టరీలో అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. కల్తీ మద్యం అంటే ఈ కల్తీ మద్యానికి అంటే ఎంత అంటే డిఫరెన్స్, సీ ఆఫ్ డిఫరెన్స్. క్వాలిటీ మద్యం ఇస్తాను కానీ ఇస్తుందంటే స్పూరియస్ లిక్కర్. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లు అప్పు చేసేసాడు. అసెంబ్లీ జరిగిన ప్రతిసారి ఆ లెక్కలు మారుతూ ఉన్నాయి. అవును, చెప్తూనే ఉంటారు. ఆఖరికి ఎంత తీసుకొచ్చారంటే 3 లక్షల దాకా ఏమో తీసుకొచ్చారు. 3,32,671 కోట్లు మీ దగ్గర రెడీగా బడ్జెట్లో చెప్పిన లెక్క. కాపీ అలాగే, బడ్జెట్ కాపీ కానీ వాళ్ళు ఎలక్షన్లో ఏం చెప్పారు సార్? దాన్ని 14 లక్షల కోట్లు అన్నారు. అవును, అంటే ఇందాక క్వాలిటీ లిక్కర్ అంటే కల్తీ లిక్కర్. ఓకే, బట్ మీ ఎలక్షన్ టైంలో 14 లక్షల కోట్లు బడ్జెట్ వచ్చేసరికి ఖచ్చితంగా చెప్పాలి కదా. ఏదో ఐఏఎస్ ఆఫీసర్, ఫైనాన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. 14 లక్షల కోట్లు అప్పు చేయలేదండి, ఓన్లీ 3 లక్షల కోట్ల అప్పులే అని చెప్తారు. ఈరోజు ఇది ఒకటే కాదు, ఇంకొకటి రాజధానికి ప్రత్యేకంగా అప్పులు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి, అది బడ్జెట్లో లేకుండా. అవును, బడ్జెట్ కాదు, బడ్జెట్ ఎత్రాపు కాదు, రెండు కాదు. అసలు ఇప్పుడు మంత్రులు కూడా ఒక విషయం ఏంటంటే, నేను ఒక 8 years ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి కాస్త కూస్తో ఈ బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఒక అవగాహన ఉంది. అవును, బడ్జెట్ ఒక్కొక్క మంత్రివర్గానికి కొంత ఫిగర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఈ బడ్జెట్ని ఎలా ఖర్చు పెడతారో మళ్ళీ వాళ్ళు క్యాబినెట్కి సమర్పిస్తారు. ఇప్పుడు ఏ మంత్రికి ప్రత్యేకమైన బడ్జెట్ లేదు, ప్రత్యేకమైన ప్లానింగ్ లేదు. ఓకే, యూ విల్ బి వండర్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2,79,552 కోట్ల రూపాయలు మొత్తం ఆల్. అంటే ఎంత పీరియడ్ అయింది సార్? జూన్ నుంచి 2024 జూను, 2025 డిసెంబర్. అంటే దాదాపు ఒక 18 నెలలు, 19 నెలలు వేసుకున్నాం. ఎక్కడ దాకా వచ్చారు? 80% ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారి. ఓకే, ఆ 3,32,000 కోట్లలో 80% చేసేసారు. 80% 1.5 years అయిపోయింది సార్. సో మీరు అంటున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దుష్ప్రచారం చేశారో 14 లక్షల కోట్లని, ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలని ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? అంటే ఖచ్చితంగా అవుతారు. స్పీడ్గా వెళ్తే అది 14 లక్షల కోట్లు ఖచ్చితంగా అవ్వాల్సింది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాంపౌండెడ్. 80% చక్రవడ్డీ రూపంలో వెళ్ళిపోతుంది. చక్రవడ్డీ రూపంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. 1.5 సంవత్సరాలకే మీరు ఇందాక చాలా చక్కని పాయింట్ పెట్టారు, కిడ్నీస్, లివర్స్ మొత్తం, ఇంకా ఏమైనా ఉంటే హార్ట్ కూడా. అంతే. అంటే ఈ 2 ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? హార్ట్ మీద అయిపోయింది మనిషి. 3 ఆర్గన్స్, ఇంపార్టెంట్ ఆర్గన్స్ పోతే ఏం మిగులుతుంది? శ్మశానం మాత్రమే మిగులుతుంది. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆంధ్రప్రదేశ్ని శ్మశాన ఆంధ్రగా మార్చే, స్వర్ణాంధ్ర కాదు శ్మశాన ఆంధ్ర, ఖచ్చితంగా ఇది అవుతుంది. ఈరోజు మీరు జరుగుతుంది 2 లక్షల, ఇందాక మీరు ఏమన్నారు, బెల్ట్ షాపులు అన్నారు. ఇంకా అన్ని, అవును, దాదాపు 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నట్టే. నియోజకవర్గానికి 1000 పైన ఉంటాయా ఒక నియోజకవర్గానికి? ఒక నియోజకవర్గం సార్, ఒక మండలంలోనే అసలు బెల్ట్ షాపులు. నేను గ్రామాల్లో ఉంటాను కాబట్టి చెప్తున్నాను. అవును, ఒక మండలం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కొండేపి దగ్గర నుంచి, కొండేపి సెంటర్ నుంచి
అనకర్లపూడి అనే ఒక విలేజ్కి పోవాలంటే, మ్మ్. సింగరాయకొండ నుంచి జరుగుమని అనే ఒక విలేజ్కి పోవాలంటే మధ్యలో ఉన్నటువంటి విలేజెస్ని ఒక మనం పెళ్ళిళ్ళకి లేకపోతే పండగలకి అలంకరణ చేస్తాం చూడండి, మధ్యలో ఈ షాపులు అద్భుతమైన లైటింగ్స్ తోటి నీకు హైదరాబాద్లో లేకపోతే విజయవాడలో కూడా దొరకవు అలాంటి బిర్యానీలు, మ్మ్. అక్కడ వేసే సాంగ్స్, ఓకే. డ్యాన్సులు. అసలు వీడు పొరపాటున ఏదైనా ఊరు పోయి పనికి పోయి ఆ రూట్లో వెళ్తూ ఉంటే వాడు ఖచ్చితంగా షాపులోకి వెళ్ళాల్సిందే. మధ్యలో మనకి అమీర్పేటలో అప్పుడప్పుడు బొనాంజా నీకు దసరాకి, క్రిస్మస్కి, సంక్రాంతికి షాపుల ముందు ఒకళ్ళు నిలబడి ఇటు ఇటు అని చూపిస్తుంటారు. అవును అవును, ఫెస్టివల్ టైంలో అవును ఉంటుంది. ఆ విధంగా ఈరోజు బెల్ట్ షాపులు తయారైపోయి అక్కడ మనుషులు పెట్టి దే ఆర్ ఎంకరేజింగ్ ఎండ్ ఆఫ్ ది అవర్ 1 hour 2 hours తర్వాత ఏమవుతుందో చెప్పనా, ఆ ఊరికి పోకుండా మోటార్ సైకిలోడు రోడ్డుకి మధ్యలో మోటార్ సైకిల్ ఇటు ఉంటుంది, వాడు అడ్డుపడి ఉంటాడు. పొరపాటున వాడు రోడ్డు మీద పడితే ఇంకొక లారీ ట్రక్కో తొక్కేసుకొని వెళ్ళిపోతుంది. అలా ఎన్ని ఉంటాయి, ఎంతమంది ఉంటారు. కర్నూలు దగ్గర జరిగితే అది మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. గ్రామానికి మధ్యలో దాదాపు 10 మంది సాయంత్రం పాటు పడిపోయి ఉంటారు. అంటే ఇప్పుడు క్వార్టర్ తాగేవాడు ఈ లెక్కన మీరు చెప్పిన లెక్క ప్రకారం లెక్కల మీద ఇంకొక 5,490,000 కోట్ల రూపాయలు రావాలి. అవును, ఏది బాండ్లు జారీ చేసి తెచ్చే అప్పు. ఇప్పుడు ఈడు ఇంకెంత తాగాలి? 35,000కి టార్గెట్ పెట్టుకున్నారంట. అంటే 2024-25లో 24,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు 25-26లో 35,000 కోట్లు రావాలి. అంటే 11,000 కోట్లు అదనంగా రావాలి. నెక్స్ట్ ఇయర్ కి 50,000 కోట్లు కావాలి. రావాలంటే ఇంట్లో ఒకడు తాగుతున్నాడు, క్వార్టర్ తాగుతున్నాడు. ఇది ఇంకా దారుణం. వాడు ఇంకా కొంచెం మనం మైన్యూట్లోకి వెళ్తే వాడు రేపటి నుంచి ఆఫ్ తాగాలి. ఓకే. పండగ అయిపోయిన తర్వాత జనవరిలో సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫుల్ తాగాలి. ఫుల్ తాగాలంటే వాడు 3 పూటలు, ఇప్పుడు 1 పూట తాగి అట్లీస్ట్ పరిగిపోతున్నాడు. రేపటి నుంచి సగం తాగినోడు, ఫుల్ తాగినోడు పని కూడా మానేస్తారు. అంతే. నెంబర్ 1. ఇంట్లో ఇంకెంతమంది తాగాలి? పిల్లలు ఉంటే వాళ్ళు తాగాలి. లక్కీగా ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు తాగట్లేదు కాబట్టి ఎక్కడ ఉందేమో నాకు తెలీదు. ఇప్పుడు మొత్తం తాగాలనే ఒక దృక్పథంలో ఈరోజు ఒక రాజకీయ పందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సిద్ధాంతపరమైనట్లు అప్పుల పందాన్ని తయారు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నేను ఇందాక చెప్పిన దాని వైపు తీసుకెళ్ళబోతా ఉన్నారు. సో ఈ విధంగా మీరు లిక్కర్ని చూస్తే కిడ్నీలు, లివర్లు, హార్ట్లు మొత్తం పోయిన తర్వాత ఆ మనిషి దేనికి పనికొస్తాడు? సో టు సీ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ కంట్రీ ఏం చూస్తామంటే హ్యూమన్ ఇండెక్స్ చూస్తాం. అవును, హ్యూమన్ ఇండెక్స్ ఎంత పవర్ఫుల్గా వీళ్ళు పనిచేయగలుగుతారు, ఎంత స్పీడ్గా మద్యాన్ని అమ్మగలుగుతారని కాదు, అవును, ఎంత స్పీడ్గా మీరు ఆదాయాన్ని అప్పుల రూపంలో తీసుకొస్తారని కాదు, ఎంత స్పీడ్గా వాడు ఆలోచించగలడని చూస్తారు. అది హ్యూమన్ ఇండెక్స్. అవును, ఆ హ్యూమన్ ఇండెక్స్కి మీరు మెథడ్ని మొద్దుబారించేసి వాడు మాట్లాడకుండా ఆలోచించకుండా చేసే దశలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు సంపద సృష్టిస్తామన్నారు, ఒకటి నిజంగా నమ్మారు. ఆ టైంలో ఏమన్నా మొక్కజొన్నలు ఏమైనా పండిస్తాడేమో, వడ్లు ఏమన్నా పండిస్తాడేమో, పత్తి ఏమన్నా ఆయనే చేస్తాడేమో, పొగాకు అన్నీ కూడా ఆయనే పండిస్తాడేమో, మనం పండించాల్సిన అవసరం లేదనుకున్నారు. వాటికి గిట్టుబాటు ధర రైతులు పండించే రాకపోగా రాబోయే కాలంలో నీకు అక్కడ సంపద సృష్టి పక్కన పెట్టండి, సంపద మొత్తం లూటీ అయిపోయి మీరు చెప్పినటువంటి 2,66,175 కోట్లు ప్లస్ 5,490 కోట్లు ఇవన్నీ కలిపితే ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఇందాక మీరు ఒక లెక్క చెప్పారు మీ ప్రియాంబుల్లో, 505 కోట్లు పర్ డే. ఒక్క 10 రోజులు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ డిక్లేర్ చేయమనండి, 10 రోజులు ప్రభుత్వానికి హాలిడే, సంక్రాంతి హాలిడే పిల్లలకి ఇచ్చినట్టుగా 10 రోజులు గవర్నమెంట్కి హాలిడే ఇవ్వమనండి, 5,000 కోట్ల రూపాయలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 17 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరోగ్యం కోసం మీరు ఏదైతే లివరు, కిడ్నీ, బ్రెయిన్ లేకపోతే హార్ట్ ఉన్నాయో వాటన్నిటిని బాగు చేసుకునే వైద్య కళాశాలలు వస్తాయి ఎక్కడ? ఇప్పుడు ఇంకొకటి చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇవి తాగి లివరు, కిడ్నీ, నరాలు వీక్నెస్, గుండెపోటు ఇవన్నీ తెచ్చుకొని ఏదో హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే ఆరోగ్యశ్రీ లేదు, బకాయిలు పెట్టేసి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పోనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అక్కడ ఏదన్నా పోయి వైద్యం చేయించుకుంటా ఉంటే దాన్ని కార్పొరేట్కి తాకట్టు పెట్టేస్తున్నారు. వీళ్ళని తాగించడము, ఆరోగ్యం పాడు చేయడము, కనీసం వైద్యం కూడా అందించడం. అంటే పొరపాటున వల్ల హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వస్తాడు సార్, ఇటు చావాలి కదా, కాబట్టి హాస్పిటల్ ఉండకూడదు అక్కడ. అది కూడా ప్రభుత్వంలో నడిచే హాస్పిటల్ ఉండకూడదు. నేను నిన్నగాక మొన్న మా ఊరు కుర్రోడు హైదరాబాద్లో యాక్సిడెంట్ అయితే నేను మొన్న హైదరాబాద్లో ఉంటే వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తే నేను యశోదకి వెళ్ళాను.
ఆ కుర్రాడిని తీసుకొచ్చేసి ఇక్కడ బ్రెయిన్ తల దెబ్బ తగిలితే 3 లక్షలు కట్టమన్నారు. టీ అమ్ముకుంటాడు అతను వాళ్ళ నాన్న, అప్పటికప్పుడు ఎక్కడికి ఈ పాలిటెక్నికల్ కుర్రాడు. ఎక్కడి నుంచి కడతారు? ఎస్ లబో దిబో. నేను వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే, సార్ మీరేమన్నా వీలైతే కట్టండి అన్నారు నన్ను. అరే చూడటానికి పోతే నన్ను కట్టమనే దశలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కట్టలేనండి అని అంటే, సరే ఎంతో కొంత ఇస్తాం కానీ కట్టలేనంటే వాళ్ళని ఏమైనా ఉంటే అమ్ముకొని రమ్మని, టీ అమ్ముకుందామా అని చెప్పాను. అది ఎంత పోతుంది సార్ అని అడిగింది ఆ మేనేజర్ నన్ను. జనరల్ మేనేజర్ ఫైనాన్స్ ఇన్ యశోద హాస్పిటల్. అంటే రేపు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే మెడికల్ కాలేజెస్ రాబోయే ప్రమాదం ఏంటంటే, ప్రైవేట్లో నీకు వైద్యం చాలా ఖరీదైనట్టు వైద్యం. పేదవాడు ఉన్నవాడు కూడా లేడండి, మిడిల్ మధ్యతరగతి కూడా లేడు. ఇంత దారుణమైన పరిస్థితి వచ్చే క్రమంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ మోడల్ని ఇమ్మీడియట్గా రద్దు చేయండి. ఈ 17 మీరు చెప్పినటువంటి సింపుల్ ఎకనామిక్స్, రోజుకే 505 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి వీళ్ళు, ఖర్చు పెడుతున్న వీళ్ళు, ఒక 10 రోజులు అప్పు చేయకుండా హాలిడే ప్రకటించమనండి. 10 రోజుల్లో నీకు 17 మెడికల్ కాలేజెస్ వస్తాయి. 17 మెడికల్ కాలేజెస్కి డిఎండ్ హెచ్ఓలు ఉన్నాయి జిల్లాల్లో, వాటితో పాటు మండలాల్లో పిహెచ్సిలు ఉన్నాయి, వాటితో పాటు నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీకు ప్రజా వైద్యం గవర్నమెంట్లోకి వచ్చేసి ప్రజా వైద్యం చేస్తారు. అంటే మీరు రేపు నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ యశోద లాంటి దానికో లేకపోతే ఇంకొక మీ వాళ్ళకు సంబంధించిన వాటికో ఎవరికో అప్పచెప్పుకోవడం కోసం 60-70 ఎకరాల్లో కట్టినటువంటి మెడికల్ కాలేజ్ని తెగ నమ్ముతున్నారు. అంతేకాదు వాళ్ళకి ఇచ్చేటటువంటి రేట్ ఎంతంటే ఎకరో 99 పైసలు వైజాగ్ కదా, అంతకన్నా తక్కువగా ఇవ్వబోతా ఉన్నారు. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేవు అంటే ఇందుకు తక్కువ తీసుకున్నవాడు శాలరీ కూడా ఇవ్వడంట. ఇచ్చినటువంటి ఎంఓఈలో ఏం పెట్టుకున్నారంటే 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ మొత్తానికి ఇంక్లూడింగ్ డాక్టర్ ల్యాబ్ మొత్తం అన్ని కలిపి 2 సంవత్సరాలు శాలరీ వీళ్ళు ఇస్తారట. తీసుకున్న అయ్యగారు ఏం చేస్తారు? ఈ ఎకానమీ అంతా ఎక్కడికి వెళ్తుంది? తిరిగి మళ్ళా వేరే రూట్లో తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు లేకపోతే అది అంటారు చూడ డామెడ్ కథ అడ్డం తిరిగిందని, అలాంటి ఇంకెంతమంది ఉన్నారో చూడాలి. సో ఇంత దారుణమైన పరిస్థితిని మనిషి లోపలుండే అవయవాల్ని కావాలని చెడగొట్టే ఒక నూతన ప్రక్రియని 45 సంవత్సరాల ఇండస్ట్రీ పక్కన పెట్టండి సార్, అది ఏమి ఇండస్ట్రీ అని తెలియదు. ఎట్లా నీ బాడీలో ఏమో అన్ని ఆర్గాన్స్ బ్రహ్మాండంగా ఉండాలి. వాళ్ళు తాగరు కదా సార్. ఎవరైనా సరే మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఒకరి గురించి వ్యక్తుల పేర్లు చెప్పను, నువ్వు గెలిచినటువంటి నీ రాష్ట్రంలో ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎదుటి వాళ్ళు మాత్రం తాగాలి, పాడైపోయాలి, ఆదాయం. దీన్ని ఏమంటామంటే సార్ పైచాచిక ఆనందం అంటాం. ఎవడేమైతే నాకేంటి, నేను మాత్రం శుభ్రంగా 3 పూటలు తినాలి, నేను శుభ్రంగా ఉండాలి, నేను ఒక 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకోవాలి. ఈ దృక్పథంలో ఉన్నటువంటి పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం పీపీపీ మోడల్లో తేవద్దని ఈరోజు కథం తొక్కినటువంటి జిల్లాలు చూడండి ఒకసారి, నియోజకవర్గాలు చూడండి ఒకసారి. 1 కోటి మంది సంతకాలతోటి ఒక రణ నినాదం ఈ రాష్ట్రంలో బయలుదేరిన తర్వాత అయినా సరే మీకు చేమకుట్టినట్టు కూడా లేదు. ఆల్రెడీ దే హావ్ బీన్ ఇష్యూడ్ జీవోని విత్డ్రా చేయించేదాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఖచ్చితంగా ఉద్యమంలోకి రావాల్సిన అవసరం లేకపోతే రేపు మీ ఇంట్లో మీ బాడీలో పార్ట్స్ ఉండవు. అది కావాలన్నా మోసపోవటం కావాలన్నా